విలియం బ్రెన్హామ్ ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ఇతనికి అనుచరులు ఉన్నారు. 5 కోట్ల మందితో ఇతను ఒక ప్రవక్తగా నమ్మబడుతున్నాడు, ప్రకటించబడుతున్నాడు. కొన్ని లక్షల మందితో దేవునిగా కొలవబడుతున్నాడు. ఇతని అనుచరుల్ని బ్రెన్హామైట్లు అంటారు. దినదినము అనేక మంది క్రైస్తవులు బ్రెన్హామ్ బోధలకి ఆకర్షించబడి బ్రెన్హామైట్లుగా మారిపోతున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో బ్రెన్హామ్ను గూర్చిన హేతుబద్ధమైన సంపూర్ణమైన వివరణే ఈ వీడియో. ఎవరిని విమర్శించాలని కాదు, కానీ సత్యాన్ని అందరికీ తెలియపరచాలని ఈ వీడియో చేశాం. బ్రెన్హామ్ ఏప్రిల్ 6, 1909లో అమెరికాకు చెందిన కెంటుకీలో చార్లెస్ బ్రెన్హామ్, ఎల్లా హార్వే అనే దంపతులకు జన్మించాడు. 1931లో ప్రభువును నమ్ముకుని ఫస్ట్ పెంటికోస్టల్ బాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవాడు. 1934లో హోప్ అనే స్త్రీని వివాహమాడాడు. కొంతకాలానికి అనారోగ్యంతో ఆమె మరణించగా 1941లో మ్రిడాబాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సొంతంగా పరిచర్య ప్రారంభించి వింత బోధలు చేయడం మొదలుపెట్టాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు. ఇక ఇతని బోధల్లోకి వెళ్తే బ్రెన్హామ్ పుస్తకాలన్నింటి మీద ఓహియో నది దగ్గర జరిగిన ఒక సందర్భం కోసం రాయబడి ఉంటుంది. ఇతడు 1933 జూన్లో ఓహియో నదిలో కొందరికి బాప్తిజం ఇస్తుండగా ఆకాశంలో ఒక వెలుగు ప్రత్యక్షమైందని, ఆ వెలుగు నుండి క్రీస్తు మొదటి రాకడకు ముందుగా బాప్తిజం ఇచ్చి యోహాను ఉన్నట్లుగా ఆయన రెండవ రాకడకు ముందు నీవు ముందువు అని స్వరం వినిపించిందని, అనేకులు దాన్ని విన్నారని వ్రాయబడి ఉంటుంది. బ్రెన్హామ్ అనేక సార్లు ఈ సందర్భాన్ని తన ప్రసంగాల్లో చెప్పుకుంటూ కొరియర్ జర్నల్ అనే న్యూస్ పేపర్ ఈ విషయాన్ని గురించి రాసిందని, లోకల్ న్యూస్ పేపర్లన్నీ కూడా రాశాయని చెప్పుకున్నాడు. కొందరు ఫోటోలు తీశారని కూడా చెప్పుకున్నాడు. కెనడా అంతా వార్త వెళ్ళిందని చెప్పాడు. అసలు ఇందులో వాస్తవం ఎంత పరిశీలిద్దాం. బ్రెన్హామ్ ఈ సందర్భం కోసం చెప్తూ 1930లో జరిగిందని ఒకసారి, 1936లో జరిగిందని ఒకసారి, 1939లో జరిగిందని ఒకసారి చెప్పాడు. ఇంతకీ ఈ సందర్భం ఏ సంవత్సరంలో జరిగింది? ఈ సంఘటన జూన్ నెలలో జరిగిందని కొన్నిసార్లు, ఆగస్టు నెలలో జరిగిందని కొన్నిసార్లు చెప్పాడు. ఇంతకీ ఈ సంఘటన ఏ నెలలో జరిగింది? 1933లో ఓహియో నదిలో 500 మంది బాప్తిజం పొందారని కొన్నిసార్లు, 1000 మంది బాప్తిజం పొందారని కొన్నిసార్లు చెప్పాడు. బ్రెన్హామ్ పర్యవేక్షణలో బ్రెన్హామ్ మ్యాగజైన్ ఎడిటర్ అయిన గార్డెన్ లిండ్సే రాసిన ఎ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్ అనే పుస్తకంలో 130 మంది బాప్తిజం పొందారని వ్రాయబడింది. నిజాల్లోనికి వెళ్తే అప్పటి న్యూస్ పేపర్లో బ్రెన్హామ్ పెట్టిన మీటింగ్స్లో 14 మంది బాప్తిజం పొందారని వ్రాయబడింది. ఇంతకీ ఆ సందర్భంలో ఎంతమంది బాప్తిజం పొందారు? 1933లో తాను బాప్తిజం ఇస్తుండగా 10,000 మంది అక్కడ ఉన్నారని కొన్నిసార్లు, 5,000 మంది అక్కడ ఉన్నారని కొన్నిసార్లు, 3,000 మంది అక్కడ ఉన్నారని కొన్నిసార్లు చెప్పాడు. ఇంతకీ అక్కడ ఎంతమంది ఉన్నారు? తాను బాప్తిజమాలు ఇస్తుండగా వెలుగు వచ్చిందని కొన్నిసార్లు, ఏదో స్వరం వినిపించిందని కొన్నిసార్లు చెప్పుకున్నాడు. అందరూ వచ్చి ఆ స్వరం ఏమని మాట్లాడింది అని అడిగితే బ్రెన్హామ్ తనకు తెలియదన్నానని కూడా చెప్పాడు. As it moved down where I was at and went back up in the sky, I right where I was and went back up into the sky. Well, many asked me what it meant, and I said, I do not know. ఇంతకీ వెలుగు ఒకటే వచ్చిందా, స్వరం కూడా వచ్చిందా? ఆ స్వరం మిగిలిన వాళ్ళకి వినిపించిందా? అసలు బ్రెన్హామ్కైనా అర్థమైందా? 1933లో ఈ సందర్భం జరిగితే 1952 వరకు బ్రెన్హామ్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. అప్పటికే కరపత్రికలు రాశాడు, ప్రసంగాలు చేశాడు, కానీ ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఎందుకని? అప్పటి న్యూస్ పేపర్లు ఈ వార్తను ప్రచురించినట్లు ఒక్క ఆధారం కూడా లేదు, ఒక్క ఫోటోనూ లేదు. బ్రెన్హామ్ చెప్పిన సంవత్సరం, నెల, బాప్తిజం పొందిన వారి సంఖ్య, అక్కడ చూడడానికి వచ్చిన వారి సంఖ్య, ఆకాశంలో జరిగిందని చెప్పుకున్న సందర్భం, వీటన్నింటిలో అనేక వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఏది నిజం? ఒక సంఘటన నిజమైతే ఇన్ని రకాలుగా చెప్పబడుతుందా? బ్రెన్హామ్ ఒక జరగని సందర్భాన్ని కల్పించాడు, అందుకే అతని మాటల్లో స్పష్టత లేదు. గార్డెన్ లిండ్సే రాసిన ఎ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్ అనే పుస్తకంలో లిండ్సే అనేక సార్లు బ్రెన్హామ్ని బాప్తిజం ఇచ్చి యోహానుతో పోల్చాడు. బాప్తిజం ఇచ్చి యోహాను క్రీస్తు మొదటి రాకడను ప్రకటించినట్లు ఈయన క్రీస్తు రెండవ రాకడను ప్రకటిస్తున్నాడు అని రాశాడు. దీన్ని చదివిన బ్రెన్హామ్ ఆ తర్వాతి ప్రసంగాల్లో ఆకాశం నుండి ఈ స్వరం వచ్చిందని చెప్పేసుకున్నాడు.
బాప్తిజమం ఇచ్చి యోహాను క్రీస్తు వచ్చే వరకు ఉన్నాడు, కానీ బ్రనహాం క్రీస్తు రెండవ రాకడ వరకు లేడు. ఆకాశం నుండి మాట్లాడిన దేవుడు అబద్ధం చెప్పినట్లా, లేక బ్రనహామే దీన్ని కల్పించాడా? బ్రనహామైట్లయితే దేవుడే తప్పు చెప్పాడు, బ్రనహాంది తప్పు కాదు అనొచ్చు. అసలు బ్రనహాం ఏలియా ఏంటి? బ్రనహాంకి బాప్తిజం ఇచ్చి యోహానికి పోలికేంటి? వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదు, కానీ బ్రనహాం 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ చాలా తగ్గింపుగా జీవించారు, కానీ బ్రనహాంది ఖరీదైన జీవితం, ఖరీదైన కార్లు. వీళ్ళు పరిచర్య తప్ప ఇంకేమీ చేయలేదు, కానీ బ్రనహాంకి వేటాడడం అలవాటు. జంతువుల్ని ఆహారం కోసం చంపొచ్చు, కానీ సరదా కోసం చంపకూడదు. బ్రనహాం తన సరదా కోసం అనేక జంతువులను చంపాడు. వీళ్ళిద్దరూ ఇస్రాయేలీల మధ్య వాడబడ్డారు, కానీ బ్రనహాం అన్యజాతి వాడు, అన్యుల మధ్య పరిచర్య చేశాడు. వీళ్ళిద్దరూ తమ కోసం ఆస్తులు కూర్చుకోలేదు, కానీ బ్రనహాం చనిపోయేటప్పటికీ అతడు అమెరికాలో అతిపెద్ద కోటీశ్వరులో ఒకడు. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళకి బ్రనహాంకి అసలు పోలికే లేదు. బ్రన్హమైట్లు ఎవరిళ్ళకి వెళ్ళినా లేక వాళ్ళ చర్చికి వెళ్ళినా ఈ ఫోటోలు కనిపిస్తుంటాయి. ప్రతి ఫోటోకి ఒక్కో వింత కథ చెప్తారు. వీటిలో అత్యంత ప్రఖ్యాతగాంచిన ఫోటో ఇది. దీన్ని హాస్టన్ ఇండోర్ స్టేడియంలో తీశారు. ఆ వెనక కనిపిస్తున్నది అగ్నిస్తంభం అని, బ్రన్హాం పుట్టినప్పటి నుండి ఆ అగ్నిస్తంభం అతనిని వెంటాడుతుందని, బ్రన్హాం ఒక ప్రవక్త అనడానికి అవే రుజువులని బ్రన్హమైట్లు చెప్తారు. ఎందుకంటే బ్రన్హాం అలాగే చెప్పుకున్నాడు. ఇక నిజాల్లోనికి వెళితే ఈ ఫోటోను డాగ్లస్ స్టూడియో వారు తీశారు. బ్రన్హాం ఈ ఫోటోని ఒక పుస్తకానికి కవర్ పేజీగా వాడటం కోసం దాన్ని కాపీరైట్ కోసం పంపించాడు. జార్జ్ జే లాసీ ఈ ఫోటోను పరిశీలన చేసి ఈ రిపోర్ట్ ఇచ్చాడు. బ్రన్హాం వెనక ఉన్న ఫ్లడ్ లైట్ లైటింగ్ లెన్స్ ద్వారా నెగిటివ్ని స్ట్రైక్ చేయడం వలన ఫోటో అలా వచ్చిందని ఈ రిపోర్ట్ చెప్తుంది. లాసీ అమెరికన్ సొసైటీ ఆఫ్ క్వశ్చన్డ్ డాక్యుమెంట్ ఎగ్జామినర్గా పనిచేసేవాడు, కానీ బ్రన్హాం ఈ రిపోర్ట్ను పక్కన పెట్టి లాసీ ఎఫ్బిఐకి హెడ్గా పనిచేసేవాడని, ఈ ఫోటోను చూసి ఆశ్చర్యపోయాడని, ఇది నిజంగా అగ్నిస్తంభమే అని ఒప్పుకున్నాడు అని చెప్పాడు. ఫోటోలు తీసేటప్పుడు ఇలా రావడం సర్వసాధారణం. ఈ ఫోటోలు గమనించండి. కానీ బ్రన్హాం అమాయకులైన తన అనుచరులతో, ఇది నన్ను వెంబడిస్తున్న అగ్నిస్తంభం, దీన్ని మీ సెల్ఫ్లో పెట్టుకోండి అని చెప్పాడు. ఆ తరువాత ఈ ఫోటోను వాషింగ్టన్లో హాల్ ఆఫ్ రిలీజియస్ ఆర్ట్లో పెట్టారని, అమెరికాలో ఎఫ్బిఐ వారి ఎంక్వైరీ కూడా జరిగిందని, ఇది ఒక అద్భుతమైన ఫోటోగా ఎఫ్బిఐ వారు తేల్చారని, ఇలాంటివెన్నో కల్పించి చెప్పాడు. ఇవన్నీ అబద్ధాలే. ఇక అప్పటి నుండి ఫోటోలో ఏ కొంచెం తేడా వచ్చినా అగ్నిస్తంభం అని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. ఈ ఫోటోలకి క్రేజ్ పెరగడంతో బ్రన్హాం మినిస్ట్రీ వారికి ఇది ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. ఈ ఫోటోల కోసం బ్రన్హాం చెప్పిన మాటలు సమాధానం చెప్పలేని ఎన్నో ప్రశ్నలకు కారణమయ్యాయి. బ్రన్హాంవి ఎన్నో వీడియోలున్నాయి. ఈ అగ్నిస్తంభాన్ని వీడియో కెమెరాలు ఎందుకు చిత్రీకరించలేకపోయాయి? బ్రన్హాంవి కొన్ని వందల ఫోటోలున్నాయి. వాటిలో 4 ఫోటోల్లో మాత్రమే, అది కూడా లైట్ నెగిటివ్ని స్ట్రైక్ అవ్వడానికి అవకాశం ఉన్న ఫోటోలో మాత్రమే ఈ అగ్నిస్తంభం ఎందుకు కనిపించింది? అసలు మనిషి కంటితో చూడలేని అతీతమైన వాటిని కెమెరా ఫోటో తీయగలదా? ఇంతకు ముందు ఏ ప్రవక్తనైనా అగ్నిస్తంభం ఇలా వెంబడించిందా? పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులను అనుసరించిన అగ్నిస్తంభం మనుషుల కంటికి కనిపించింది, కానీ బ్రన్హాంను అనుసరించే అగ్నిస్తంభం కెమెరాకు మాత్రమే ఎందుకు కనిపించింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే: బ్రన్హాం ఒక అబద్ధికుడు. బ్రన్హాం ఈ ఫోటోను పదే పదే హెచ్చించడం, ఇది అగ్నిస్తంభం అని సైంటిఫిక్గా ప్రూవ్ అయిందని అబద్ధం చెప్పడం వలన ప్రతి బ్రన్హామైట్ తమ ఇళ్లలో ఈ ఫోటోను పెట్టుకుని ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు ఆరాధిస్తున్నారు. ఇది బ్రన్హాం బోధల్లోనే అత్యంత దారుణమైంది. జీవించు ప్రతివానికి తల్లి అయిన హవ్వ ఆదాముని కలవకముందు సర్పంతో శారీరకంగా కలిసిందని, అందువల్లనే కయ్యను పుట్టాడని బ్రన్హాం వాదన. వినడానికే ఎంతో అసభ్యకరంగా ఉన్న తన వాదనని నిజం చేయడానికి అనేక వచనాలను వక్రీకరించాడు. సర్పానికి ఒకప్పుడు మనిషి వంటి మర్మావయవాలు ఉండేవని, సాతాను ఆ సర్పంలోనికి ప్రవేశించి హవ్వతో కలిశాడని, హవ్వ ఒక వ్యభిచారని చెప్పడం ఘోరమైన సంగతి.
సర్పం శపించబడటం వల్లనే ప్రాకుతుందని, శపించబడక మునుపు మనిషిలాగే నడిచేదని, మనిషి వంటి మర్మావయవాలే ఉండేవని బ్రెనహాం చెప్పాడు. ఒకప్పుడు సర్పం నడిచేది, కానీ మనిషిలా కాదు. అందుకు ఈ ఫోటోలే ఆధారం. కయ్యూను ఆదాముకు పుట్టలేదు కాబట్టి దేవుడు అతను శపించాడని బ్రెనహాం బోధించాడు. కానీ దేవుడు హేబేలును చంపినందుకు కయ్యూను శపించాడని బైబిల్ చెప్తుంది. కయ్యూను ఆదాముకు పుట్టలేదు కాబట్టి హానోకు ఆదాము నుండి 7వ వాడు అయ్యాడని, కయ్యూను లెక్కిస్తే 8వ వాడు అయి ఉండేవాడని బ్రెనహాం బోధించాడు. There catches the serpent's seed, for if Cain was Abel's son, then he was the 8th seed. But nowhere in the Bible it said that Cain was Abel's son, or Cain was Adam's son, because as the Bible said he was of that evil one. అసలు హానోకు వంశావళిలో కయ్యూను ఉంటాడా? హానోకు షేతు వంశీయుడు. హనోకు వంశావళిని ఆదాము, షేతు, ఎనోషు, కెయీనా, మహలలేలు, ఎరెదు, హనోకు ఇలా లెక్కించాలి. ఇందులో కయ్యూనుకు కానీ హేబేలుకు కానీ ఏ సంబంధము ఉండదు. బ్రెనహాంకి మాత్రం కూడా తెలియక కాదు, కేవలం మోసం చేయడానికి ఈ బోధలు. మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు అంటే సాతాను అని, పండు తినడం అంటే సాతానుతో విభజించడం అని బ్రెనహాం బోధించాడు. చెట్టు సాతానైతే హవతో మాట్లాడింది ఎవరు? పండు తినటం అంటే సాతానుతో విభజించడం అయితే ఆదాము కూడా పళ్ళు తిన్నాడు. అంటే ఆదాము కూడా సర్పంతో కలిశాడా? కయ్యూను సర్పసంతానం కాబట్టే బాప్తిజం ఇచ్చి యోహాను ఇశ్రాయేలీయుల్ని సర్పసంతానమా అని సంబోధించాడని బ్రెనహాం వాదన. కయ్యూను సంతానం సర్పసంతానం అనుకున్నా జలప్రలయంలో కయ్యూను సంతానమంతా చనిపోయారు. కేవలం షేతువంశీయుడైన నోవహు అతని కుటుంబం మాత్రమే మిగిలారు. మళ్ళీ సర్పసంతానం ఎలా వచ్చింది? అసలు ఇశ్రాయేలీయులు షేతువంశీయుడైన షేము ద్వారా వచ్చిన అబ్రహాం సంతానం. వారికి కయ్యూను వంశస్థులకి ఏ సంబంధం లేదు. యేసుక్రీస్తు హేరోదును నక్క అన్నాడు. అంటే హేరోదు నక్క నుండి పుట్టాడా? యేసుక్రీస్తు సర్పములారా అని కూడా ఇశ్రాయేలును గద్దించాడు. అంటే వారు అక్షరార్థమైన సర్పాలా? బైబిల్లో దేవుని మూలంగా పుట్టినవారని, దేవుని సంతానం అని అనేక చోట్ల వ్రాయబడింది. దీనిని అక్షరార్థంగా తీసుకుంటే దేవునికి ఒక భార్య ఉందని చెప్పాల్సి ఉంటుంది. సాతాన్ని అనుసరించేవారంతా సర్పసంతానమని, దేవునిని అనుసరించేవారంతా దేవుని సంతానమని పిలువబడతారు. బ్రెనహాం బోధలన్నింటిలో అక్షరార్థమైన వాటికి విపరీతార్థాలు తీయడం, ఆత్మీయార్థం గల వాటిని అక్షరార్థంగా తీసుకోవడం కనిపిస్తుంది. ఈ అజ్ఞానాన్ని బ్రెనహామైట్లు మహాజ్ఞానం, మర్మాలు అంటారు. ఈ సర్పసంతానం అనే బోధ బైబిల్లో అనేక వచనాలు ఖండిస్తుంది. 2 కొరింథీ 11వ అధ్యాయం 1-5 వచనాలు చూస్తే హవ్వ కుయుక్తి వలన మోసపోయిందని స్పష్టంగా చెప్పబడింది. ప్రస్తుత సంఘం కూడా అలాగే మోసగించబడుతుందని వ్రాయబడింది. దేవుడు ఒకరి నుండి సమస్త జాతుల మనుషుల్ని చేశాడని వ్రాయబడింది. కానీ బ్రెనహాం 2 నుండి అనగా ఆదాము మరియు సాతానుల ద్వారా సమస్త జాతుల వారిని చేశాడంటాడు. ఆదాము హవ్వను కూడగా కయ్యూను జన్మించాడని మోషే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి రాశాడు. బ్రెనహాం చెప్పేదే నిజమైతే దేవుడు మరియు మోషే అబద్ధికులవుతారు. ఇది వాక్య విరుద్ధం. నిజానికి బ్రెనహాం బోధించిన ఈ సర్పసంతానం అనే బోధ బ్రెనహాంది కాదు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత బాప్టిస్ట్ పాస్టర్ అయిన డానియల్ పార్కర్ మొదటగా ఈ బోధ చేశాడు. అతడు చనిపోయిన చాలా కాలానికి బ్రెనహాం అదే బోధన కాపీ చేసి బోధిస్తూ ఇది తనకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత అని చెప్పుకున్నాడు. బ్రెనహామైట్లు నేటికి కూడా దీన్ని బ్రెనహామే మొదట బోధించాడనే భ్రమలో ఉన్నారు. బ్రెనహాం తన కోసం బైబిల్లో ముందుగానే ప్రవచించబడిందని చెప్పుకున్నాడు. మలాకీ 4వ అధ్యాయం 5-6 వచనాల్లో చెప్పబడిన ఏలియా, ప్రకటన 3:14లో చెప్పబడిన సంఘదూత, ప్రకటన 10:7లో చెప్పబడిన 7వ దూత తానే నేను ప్రకటించేసుకున్నాడు. మలాకీ 4వ అధ్యాయం 5-6లో చెప్పబడిన ప్రవచనం ఎవరికి, ఎవరి కోసం అని ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలు.
బ్రెన్హాం ఒక అబద్ధ ప్రవక్త అని తేలిపోతుంది. మలాకి 1వ అధ్యాయం 1, 2, 5 వచనాలు, 2వ అధ్యాయం 4, 8, 11 వచనాలు, 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఏలియా ప్రవక్త ఇశ్రాయేలీల వద్దకు పంపబడతాడు. కానీ బ్రెన్హాం అన్యుల మధ్యనే పనిచేశాడు, ఏనాడు యూదులకు సువార్త చేయలేదు. ఇక రెండవదిగా ఏలియా అని చెప్పబడింది ఎవరి కోసం? ఆ వచ్చే ఏలియా తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకు తిప్పుతాడు. రాబోయేవాడు ఒక్కడే, అతడు 2 బాధ్యతలు నిర్వహిస్తాడు. ఇతడు ఎవరు? ఆ ఏలియా ప్రవక్త బాప్తిజమిచ్చి యోహానని లోకా 1:17లో గాబ్రియల్ దూత సాక్ష్యం ఇస్తున్నాడు. మత్తయి 11:14లోను 17:12లోను ఆ రాబోయే ఏలియా బాప్తిజమిచ్చి యోహానే అని యేసుక్రీస్తు సాక్ష్యమిస్తున్నాడు. కానీ ఆ ఏలియాని నేనేనంటూ బ్రెన్హాం చెప్పుకున్నాడు. ఎవరి మాట నమ్ముదాం? యోహాను విశ్వాసులకు తండ్రైన అబ్రహాం తట్టుకు, ఆత్మలకు తండ్రైన దేవుని తట్టుకు మనస్సును త్రిప్పుకోమని ఇశ్రాయేలులకు బోధించాడు. అబ్రహాం ఉద్దేశములను, దేవుని ఉద్దేశములను ఇశ్రాయేలులకు తెలియజేసి వారి హృదయాలను ఇశ్రాయేలులకు చూపించాడు. యోహాను తాను చేయాల్సిన పని అంతా పూర్తి చేశాడు. రాబోయే ఏలియా యోహానే, బ్రెన్హాం కాదు. ఇక ప్రకటన 3:14లో ఉన్న సంఘదూత విషయానికి వస్తే, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘకాలాలని, ఆ 7 నక్షత్రాలు ఆయా సంఘకాలాల్లో పనిచేసే దేవుని ప్రవక్తలని, ఆ 7వ దూత తానేనని బ్రెన్హాం చెప్పుకున్నాడు. అసలు సంఘానికి దూతలు అపోస్తలు, ప్రవక్తలు కారు. ప్రవక్తలు పాత నిబంధన ప్రజలకు దూతలు, మనం క్రొత్త నిబంధన సంఘం. నిజానికి బోధ బ్రెన్హాంది కాదు. బ్రెన్హాం ఈ బోధ చేయడానికి 60 సంవత్సరాల ముందు, అంటే బ్రెన్హాం పుట్టక ముందు యెహోవా సాక్షులు అనే దుష్టశాఖను ప్రారంభించిన చార్లెస్ రస్సెల్ ఈ బోధ చేసేవాడు. ఇతడు కూడా బ్రెన్హాం లాగానే అమెరికాకు చెందినవాడే. అతడు 7 సంఘాలని 7 సంఘకాలాలుగా విభజించి ఒక చార్ట్ కూడా తయారు చేశాడు. అందులో 7వ దూత తానే అని చెప్పుకున్నాడు. బ్రెన్హాం ఇదే చార్ట్ని కొంచెం మార్చి ఆ 7వ దూత తానే అని చెప్పుకున్నాడు. ఆ కొంచెం మార్పులు కూడా బ్రెన్హాం సొంతవి కావు. వాటిని క్లారెన్స్ లార్కిన్ రాసిన డిస్పెన్సేషనల్ ట్రూత్ అనే పుస్తకం నుండి తీసుకున్నాడు. లార్కిన్ అమెరికాకు చెందిన ఒక ప్రఖ్యాత బాప్టిస్ట్ రచయిత. ఇతడు 1918లో ఈ పుస్తకాన్ని విడుదల చేశాడు. అందులో లార్కిన్ సంఘాన్ని విభజించిన కాలాలు, బ్రెన్హాం ప్రకటించిన కాలాలు పోల్చి చూస్తే బ్రెన్హాం లార్కిన్వి కాపీ చేశాడని ఆలోచించగల ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. Then the Holy Spirit revealed and opened us all the mysteries in there, how He's brought His church through history. And if you don't have the 7 church ages on tape, it would be good if you listen to them, and soon they'll be in book form. Ephesus means, the very name Ephesus means, let go, relax, backslidden. Called by God the backslidden church. The Smyrna age come in at 170 and goes to 312. This church is the persecuted church, the one that wears the martyr's crown. Then come in the Pergas church age, and the Pergas church age began at 312 and lasted till AD 606. Then come in the Thyatira church age, and the church age of Thyatira began at 606 and went to 1520, the Dark Ages. First, the 4th church age, Thyatira, it means to be laxed, loose, or hazy. See? It was just a illegitimate time. From 606 to 1500, the star was Columbia. And then the Sardis church age began at 1520 and lasted to 1750, the Lutheran age. First, Sardis is a dead church. It's dead because it got killed during this time. Just a little stretch of life, we'll find out in a few minutes what it was, just a little bit. From 1520 to 1750 was this Sardis age. Then from 1750, the next age come in was the Philadelphian, Wesley age. PHIL, the Philadelphian church age. In that age there, evangelize and have missionaries all the complete world with literature.
Laodicea, that the Laodicean age, the word means lukewarm. It's increased with goods and thinks she has need of nothing. ఒకవేళ లవోదికయ సంఘదూత బ్రెన్హాం అయితే దూత అని ఉన్న చోట బ్రెన్హాం అని పెట్టి చదివితే లవోదికయలో ఉన్న బ్రెన్హాంకి ఇలా రాయము: నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివి, మారు మనసు పొందు. చివరిగా ప్రకటన 17. బ్రెన్హాం దుర్బోధలకు, బ్రెన్హామైట్ల అజ్ఞానానికి ఇది పరాకాష్ట. బ్రెన్హాం ఈ వచనం కోసం చెప్తూ 7వ దూత కాలంలో ప్రవక్త ద్వారా మర్మాలన్నీ విప్పబడతాయని వ్రాయబడిందని, వ్రాయబడినట్లుగానే ఇప్పుడు మర్మాలన్నీ వివరించబడుతున్నాయని బోధించేవాడు. బ్రెన్హామైట్ల కరపత్రికల్లో కూడా అలాగే రాస్తారు. కాకపోతే ఆ వచనం వీరు చెప్పినట్లు అస్సలు లేదు. ఇక్కడ 7వ దూత పలుకు దినముల్లో ఆ దూత బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తముగునని చెప్పెను అని వ్రాయబడింది. ఇక్కడ ప్రవక్త అని లేదు, ప్రవక్తలు అని ఉంది. మర్మాలు అని లేదు, మర్మము అని ఉంది. బయల్పరచబడును అని లేదు, అప్పటికే తెలుపబడింది అని ఉంది. మర్మాలు విప్పబడతాయి అని లేదు, మర్మం సమాప్తమగును అని వ్రాయబడింది. ఆ మర్మం ముద్రలు, దూతలు, సర్పసంతానం లాంటి వాటి కోసం అని లేదు, సువార్త కోసం అని ఉంది. దూత మర్మాలను బోరగా ఊదుతాడు అని లేదు, ఊదక ముందే మర్మం పూర్తయిపోతుంది అని వ్రాయబడింది. బ్రెన్హాం వక్రీకరించడంలో ఆశ్చర్యం లేదు. తానొక ప్రవక్తగా నమ్మబడాలనుకున్నాడు, అందుకే అలా చేశాడు. అతని వక్రీకరణని నమ్మడం మాత్రం బ్రెన్హామైట్ల అజ్ఞానమే. ఆ దూత ఎవరు? ఆ మర్మం ఏంటి? ప్రకటన 8:2లో పరలోకంలో బోరలు పట్టుకుని నిలుచున్న 7 దూతలు కనిపిస్తారు. వారిలో 6 వరుసగా 8:7, 8:8, 8:10, 8:12, 9:1, 9:13లలో బోరలు ఊదారు. ఇక మిగిలింది 7వ దూత. దేవదూతల్లో ఒకరైన ఈ 7వ దూత బోర ఊదబోయి ఆగిపోతాడు. ఇదంతా పరలోకంలో జరుగుతున్న సందర్భం. ఆ దూత దేవదూత, సంఘదూత కాదు. ఆ మర్మం ఏంటి? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఇలా రాయబడి ఉంది: ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమునందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలువారులనై ఉన్నారన్నది. ధర్మశాస్త్రం అన్యుల్ని యూదుల్ని వేరు చేసింది. క్రీస్తు ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసి ఈ ఇరువురికి ఉన్న మధ్యగోడను కూల్చేశాడు. ఇప్పుడు ఈ 2 జాతుల్లో నుండి క్రీస్తును అంగీకరించిన వారంతా ఏ భేదము లేకుండా క్రీస్తు శరీరంలో అవయవాలుగా చేర్చబడతారు. ఇదే సువార్త. ఈ విషయం పాత నిబంధన ప్రవక్తలకు దేవుడు ముందుగానే చెప్పేశాడు. ఆ తర్వాతి కాలంలో యూదులు క్రీస్తు సువార్తను వ్యతిరేకించడంతో అన్యజనులే క్రీస్తు శరీరంలోనికి అత్యధికంగా చేరారు. వాక్యం నెరవేరాలంటే అన్యజనుల సంఖ్య పరిపూర్ణం అవ్వాలి. అప్పుడు ఇశ్రాయేలీలంతా రక్షించబడతారు. ప్రకటన 10వ అధ్యాయానికే సంఘం ఎత్తబడిపోతుంది. 11వ అధ్యాయంలో 2 సాక్షులు వచ్చి అనేక మంది యూదుల్ని క్రీస్తునొద్దకు నడిపిస్తారు. యూదులు కూడా చేర్చబడటంతో మర్మం పూర్తవుతుంది. ఇదే 10వ అధ్యాయం 7వ వచనానికి అర్థం. బ్రెన్హాం కోసం బైబిల్లో లేదని మేము చెప్పడం లేదు, కానీ తన కోసమని చెప్పుకున్నవేవి బ్రెన్హాం కోసం కావు. ఇర్మియా 23వ అధ్యాయం 30వ వచనం నుంచి ఇలా రాయబడింది: కాబట్టి తన జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములు ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాయబడి ఉంది: అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యమును కనబరిచెదరు. ఇవన్నీ బ్రెన్హాం కోసమే.
బ్రెన్హామ్ తనను తాను ప్రవక్తగా నిరూపించుకోవడానికి చూపించుకునే మరో ఫోటో ఇది. బ్రెన్హామ్ జావెలిన్ హాక్స్లో వేటాడుతుండగా ఒక శబ్దం వినిపించిందని, ఆ శబ్దంలో 7 దేవదూతలు ప్రత్యక్షమై బ్రెన్హామ్ను భూమి నుండి 40 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్ళి 7 ముద్రల భావాన్ని తెలియజేశారని, ఆ మేఘాలు దేవదూతల రెక్కలని, ఎవరో వాటిని ఫోటోలు తీశారని అతడు చెప్పుకున్నాడు. బ్రెన్హామ్ ఏది చెప్పినా ఏమాత్రం ఆలోచించకుండా బ్రెన్హామైట్లు నమ్మడం మామూలే. మనం మాత్రం నిజాన్ని అన్వేషిద్దాం. ఇందులో నిజమెంత? బ్రెన్హామ్ 1963 మార్చి 4న హాస్టన్లో అబ్సల్యూట్ అనే ప్రసంగం చేశాడు. ఆ తర్వాత మార్చి 6 నుండి 8 తేదీల్లో జావెలిన్ హాగ్స్లో ఉదయం సమయంలో తన స్నేహితులైన గెన్ నార్మన్, ఫ్రెడ్ సాత్మన్లతో కలిసి వేటకు వెళ్ళాడు. 8వ తేదీ ఉదయాన వారు వేటాడుతుండగా ఒక పెద్ద శబ్దం ఏర్పడింది. అక్కడున్న భూమి కొంచెంగా కంపించింది కూడా. ఒక అరగంటకు వారంతా కలుసుకుని ఆ స్థలం నుండి వచ్చేశారు. ఆ తర్వాత మార్చి 17 నుండి 24 వరకు 7 ముద్రల గురించి ప్రసంగించాడు. మొదటి ముద్ర కోసం చెప్పేటప్పుడు నేను వేటాడుతుండగా ఒక పెద్ద శబ్దం వచ్చింది అని చెప్పాడు. ఆ తర్వాత 5 రోజులు వీటి కోసం ప్రస్తావించలేదు. మార్చి 24న మాత్రం పెద్ద శబ్దం వచ్చినప్పుడు దేవదూతలు ప్రత్యక్షమయ్యారని, ఆ దేవదూతలే ముద్రలను గూర్చి అతనికి వివరించారని చెప్పుకున్నాడు. అప్పటి నుండి అనేక ప్రసంగాల్లో ముద్రల వివరణ కోసం చెప్పాడు. తర్వాత 1963 మేలో బ్రెన్హామ్ ప్రసంగిస్తూ నన్ను దేవదూతలు ఆకాశంలోనికి తీసుకువెళ్ళి ముద్రల గురించి వివరించారని, ఆ సమయంలో తీసిన ఫోటో ఇదని ఈ ఫోటోని చూపించాడు. లైఫ్ అనే మ్యాగజైన్ యొక్క మే నెల ఎడిషన్ ఇది. వెంటనే బ్రెన్హామైట్లు దీన్ని నమ్మేసి దీనికి ఫోటోలు తీసి ఇళ్లలోనూ చర్చిల్లోనూ పెట్టేసుకున్నారు. బ్రెన్హామ్ చూపించిన ఈ ఫోటో బ్రెన్హామ్ను ఒక ప్రవక్తగా చూపిస్తుందో లేదో తెలియదు, కానీ ఈ ఫోటో బ్రెన్హామ్ ఒక అవకాశవాది అని నిరూపిస్తుంది. బ్రెన్హామ్కి భారీ శబ్దం వినబడినప్పుడే దేవదూతలు ప్రత్యక్షమయ్యారన్నాడు. శబ్దం మార్చి 8న వచ్చిందని తానే చెప్పాడు, కానీ మేఘం ఫిబ్రవరి 28న వచ్చింది. బ్రెన్హామ్ ఫిబ్రవరి 28న కూడా అక్కడ వేటాడాడు అనడానికి అవకాశమే లేదు. ఎందుకంటే రిటల్ స్నేక్ మెసాలో వేటాడడానికి మార్చి 1 నుండి 10 వరకు మాత్రమే అనుమతి ఇవ్వబడుతుంది. తేదీలు వేరు. మేఘం సాయంత్రం 6 గంటలు కనిపించింది. బ్రెన్హామ్ ఉదయాన వేటాడాడు. సమయం వేరు. మేఘం ఏర్పడిన స్థలానికి బ్రెన్హామ్ వేటాడిన స్థలానికి సుమారు 400 కిలోమీటర్ల దూరం ఉంది. స్థలం వేరు. ఒకవేళ బ్రెన్హామ్ ఫిబ్రవరి 28న కనుక ఆకాశంలోనికి ఎత్తబడితే మార్చి 17న ముద్రలను గూర్చి ప్రసంగం చేసినప్పుడు తాను ఆకాశంలోనికి ఎత్తబడ్డాడని ఎందుకు చెప్పలేదు? మేలో ఈ ఫోటో చూసే వరకు ఈ సంగతి ఎందుకు చెప్పలేదు? అంత పెద్ద మేఘం బ్రెన్హామ్ ఉన్న ప్రాంతంలో ఏర్పడితే బ్రెన్హామ్తో ఉన్న తన స్నేహితులు ఎందుకు దాన్ని ఆ రోజు చూడలేకపోయారు? అసలు ఆ ప్రాంతానికి చెందిన వారు ఎవరూ దాన్ని చూడలేదు. ఎందుకని? అసలు ఈ మేఘం ఏంటి? ఆ శబ్దం ఏంటి? ఫిబ్రవరి 28, 1963లో కాలిఫోర్నియాకి చెందిన వెండన్బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ వారు ప్యాడ్ 75-35 నుండి ఒక రాకెట్ను లాంచ్ చేశారు. అది కీహోల్ ఫర్ మిలిటరీ సర్వేలెన్స్ అనే శాటిలైట్ను తీసుకువెళ్తుంది. అది లాంచ్ అయిన కొద్దిసేపటికి మధ్యాహ్నం 1:52 44 కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయింది. దాని పొగ వలయాకారంగా వ్యాప్తి చెందింది. సూర్యకాంతి తగ్గే వరకు ఆ పొగ మేఘం అంత స్పష్టంగా కనిపించదు. సాయంత్రానికి అది స్పష్టంగా కనిపించి కాసేపటికి నెమ్మదిగా అదృశ్యమైపోయింది. ఈ పొగ మేఘం టక్సన్కి వాయువ్యంగా 260 మైళ్ళ దూరంలో ఏర్పడింది. ఇక మార్చి 8న ఇతడు విన్న శబ్దం విషయానికి వస్తే ఈ శబ్దాల్ని సోనిక్ బూమ్స్ అంటారు. విలియమ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ వారు అమెరికా యుద్ధ విమాన దళానికి సంబంధించిన సూపర్ సోనిక్ జెట్ విమానాల్ని ఆపరేట్ చేస్తారు. వారు ఆ జెట్ విమానాలను పరీక్షించడం, ప్రయోగించడం వలన వాటి ప్రేలులకి భూమి ప్రకంపిస్తుంటుంది. ఈ ప్రయోగాలకి కొన్ని ఇళ్ళు చిన్నగా దెబ్బతినడం వలన సుమారు $500 నష్టం వచ్చిందని ద ఆరిజోనా రిపబ్లిక్ అనే న్యూస్ పేపర్ మార్చి 1963లో ప్రచురించింది. బ్రెన్హామ్ వేటాడుతున్న ప్రాంతానికి దగ్గరలోనే ఈ విలియమ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉండడం వలన వారికి ఆ శబ్దం వినిపించింది. బ్రెన్హామ్ ఒక్కడే 7 ముద్రల గురించి వివరణ ఇచ్చాడని బ్రెన్హామైట్లు చెప్తుంటారు. కానీ అంతకు ముందే చాలామంది వాటి కోసం వ్యాఖ్యానించారు. నిజానికి ఆ ముద్రల విషయంలో బ్రెన్హామ్ కంటూ ప్రత్యక్షపరచబడింది ఏదీ లేదు. అతడు చెప్పిన వాటిలో అత్యధికమైనవి క్లారెన్స్ లార్కిన్ రాసిన ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ నుండి తీసుకున్నవే. వీటిని గమనించండి.
లార్కిన్ రాసిన విషయాలను తీసుకుని అవి తనకు దేవదూతలు బోధించారని చెప్పడం మోసం కాదంటారా? ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే 1965లో ఎవరో ఈ మేఘం మధ్యలో హాఫ్మ్యాన్ వేసిన యేసుక్రీస్తు పెయింటింగ్ని కలిపి ఒక ఫోటోగా విడుదల చేశాడు. దాన్ని చూసిన బ్రెన్హామ్ ఆ రోజు మేఘాల్లోనికి ఎత్తబడినప్పుడు నేను యేసుక్రీస్తు ముఖాన్ని చూశాను అని చెప్పాడు. నిజంగానే ఫిబ్రవరి 28న బ్రెన్హామ్ యేసుక్రీస్తు ముఖాన్ని చూస్తే 2 సంవత్సరాల పాటు ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదంటారు? అజ్ఞానాన్ని వేడండి. బ్రెన్హామ్ ఒక అబద్ధ ప్రవక్త. బ్రెన్హామ్ ఒక అవకాశవాది. వింత బోధలు చేయడంలో బ్రెన్హామ్ దిట్ట. అమాయకులు దొరకాలే కానీ బ్రెన్హామ్ ఏదైనా చెప్తాడు. దేవుడు మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడినప్పుడు బ్రెన్హామ్ అక్కడే ఉన్నానని చెప్పుకున్నాడు. ఎర్ర సముద్రం పారుతుండగా దేవుని ఆత్మ దాని లోపలికి వెళ్ళి దానిని 2 పాయలుగా చేసిందని, ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని చెప్పుకున్నాడు. ఫరో సైన్యాన్ని నిలిపివేసిన అగ్నిస్తంభాన్ని కూడా చూశానని చెప్పాడు. బండ నుండి వచ్చిన నీటిని తాను త్రాగానని చెప్పుకున్నాడు. ఇంతకన్నా వింత బోధ ఏముంటుంది? నోవాహు హానోకు కలిసి ఓడ తయారు చేశారని, ఇద్దరూ కలిసి ప్రవచించారని అనేకసార్లు చెప్పాడు. హానోకు ఆదాము నుండి 622వ సంవత్సరమును జన్మించి 365 సంవత్సరాలు జీవించి 987వ సంవత్సరంలో వెళ్ళిపోయాడు. నోవహు ఆదాము నుండి 1056వ సంవత్సరంలో జన్మించాడు. అంటే హానోకు వెళ్ళిపోయిన 69 సంవత్సరాలకు నోవహు జన్మించాడు. వీళ్ళిద్దరూ కలిసి పనిచేయడానికి అవకాశమే లేదు. బ్రెన్హామ్ మాట నమ్మాలంటే బైబిల్ని నమ్మకూడదు. ఒక తరంలో చిన్న చిన్న ప్రవక్తలు ఎందరైనా ఉండొచ్చు, కానీ పెద్ద ప్రవక్త మాత్రం తరానికి ఒక్కడే ఉంటాడని, ఒకే సమయంలో 2 పెద్ద ప్రవక్తలు పనిచేయరని ఇతడు బోధించాడు. కానీ ఇర్మియా, యెహెజ్కేలు ఒకే తరంలో సుమారు 7 సంవత్సరాల పాటు ప్రవక్తలుగా పనిచేశారు. ఇర్మియా, దానియేలు ఒకే తరంలో సుమారు 20 సంవత్సరాల పాటు ప్రవక్తలుగా పనిచేశారు. ప్రభురాత్రి భోజనాన్ని రాత్రి మాత్రమే తీసుకోవాలి, పగలు తీసుకుంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదని బ్రెన్హామ్ బోధించాడు. పస్కాను రాత్రివేళ భుజించాలి కాబట్టి ప్రభు రాత్రివేళ శిష్యులతో కలిసి దాన్ని భుజించాడు. అందుకే దానికి ప్రభురాత్రి భోజనం అని పేరు వచ్చింది. అంతేకాని దానిని రాత్రి మాత్రమే తీసుకోమని ఆజ్ఞ ఇవ్వబడలేదు. క్రీస్తు శిష్యులు పస్కా రోజున దీన్ని ఆచరించారు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి, అంటే పస్కా పండుగ రోజున మాత్రమే దీన్ని ఆచరించాలని యెహోవా సాక్షులు అంటారు. వీళ్ళకి వాళ్ళకి తేడా ఏముంది? ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన షరతుల్లో రాత్రి ఇవ్వాలా, పగలు ఇవ్వాలా అనే ప్రకృతి సంబంధమైన షరతును దేవుడు ఇవ్వలేదు. స్త్రీలు ముసుగు వేసుకోవాలని బైబిల్ చెప్తుంటే ముసుగు ధరించడం అజ్ఞానమని బ్రెన్హామ్ బోధించాడు. స్త్రీలు జుట్టును క్రాఫ్ట్ చేయించుకోకూడదని, స్త్రీలు మోకాళ్ళ క్రింద వరకు వస్త్రాలు ధరించి తీరాలని పదే పదే హెచ్చరించేవాడు. ఇందులో వింతేమిటంటే బ్రెన్హామ్ కుటుంబ సభ్యులు ఎప్పుడూ తన బోధలకు లోబడలేదు. వారంతా క్రాఫ్లు, స్లీవ్లెస్లు, షార్ట్ ఫ్రాకులతోనే ఉండేవారు. ఇంకా ఇలాంటి బోధలు ఎన్నో. బ్రెన్హామ్ 1977లో ఖచ్చితంగా సంఘం ఎత్తబడిపోతుందని అనేకసార్లు ప్రకటించాడు. అందుకు ఏవేవో లెక్కలు కట్టి వాక్యాధారాలు కూడా చూపించడానికి ప్రయత్నించాడు. Beginning with the 8th verse. God called a jubilee every 49th year. The 50th year was a jubilee. We know that. We understand that. From the first jubilee of Leviticus 25:8 in 1977 will be the 70th jubilee, making exactly 3,430 years. Amen. తాను సంఘాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన ఏలియాను అని, సంఘము తాను ఒకేసారి ఎత్తబడతామని కూడా బోధించాడు. Remember, Elijah was the one that went up on a chariot, never tasted death, and the message of this great messenger that will come in this closing day, in the Laodicean church age, the Pentecostal age, will be the one that will take the church to the rapture. Exactly, he was raptured himself, and he'll come with the church to the rapture. ఇతడు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తున్న తన అనుచరులను చూసుకుని బ్రెన్హామ్ మరింత ఘోరమైన స్థితికి దిగజారిపోయాడు. తాను దేవుని వాక్యమునని, యోహాను 1:1 తనకు కూడా చెందుతుందని చెప్పేసుకున్నాడు. Then when a man comes with thus saith the Lord, he and the message is one.
And when Elijah come with thus saith the Lord, he and his message became one. Just as Jesus, when he comes, he was the Word, St. John 1. So the Word of God and the messenger of the age was the self-same thing all the time. ఇంకొంచెం దిగజారి మనిషి కుమారుడు ప్రత్యక్షమవుతాడని వ్రాయబడింది తన కోసమేనని చెప్పేసుకున్నాడు. ఈ అంత్యదినాల్లో క్రీస్తు మళ్ళీ శరీరంతోనే పుడతాడని, అతడు ప్రవక్తగా వస్తాడని వాక్యాన్ని వక్రీకరించేశాడు. ఈ తరపు ఏలియానే లూకా 17:30లో చెప్పబడిన మనిషి కుమారుడని స్పష్టంగా చెప్పేశాడు. Now we've had Elijah's and Elijah's coats and Elijah's mantles and Elijah's everything, but the Elijah this day is the Lord Jesus Christ. The Elijah this day is the Lord Jesus Christ. He is to come, according to Luke 17:30. He is the Son of Man is to reveal Himself among His people. Not a man, God. But it'll come through a prophet. No leaven among you that brings the entire fullness of the Godhead bodily among you. Couldn't do it Luther's age, couldn't do it Wesley's age, couldn't do it Pentecostal age. But in the day when the Son of Man will be manifested, revealed, brought back the church together with the entire deity of God amongst His people, showing the same visible signs, manifesting Himself like He did at the beginning, when He was manifested on earth in a form of a prophet God. Glory! Promised by Malachi 4, promised by the rest of the scriptures. Where you worship at? బ్రన్హాం ఒక అబద్ధ ప్రవక్త మాత్రమే కాదు, అతడు ఒక అబద్ధ క్రీస్తు కూడా. మలాకి 4:4-5 వచనాలు, ప్రకటన 17 లాగానే లూకా 17:30 కూడా తనలో నెరవేరిందని సుమారు 30 సార్లు బ్రన్హాం చెప్పుకున్నాడు. ఈ విషయం చాలామంది బ్రన్హామైట్లకు నేటికి కూడా తెలియదు. బ్రన్హాం అంతకంతకు దుర్బోధలు చేసుకుంటూ పోతుండగా బ్రన్హాం మ్యాగజైన్కు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న గార్డెన్ లిన్సే దగ్గరకు కెన్నెత్ హెగెన్ అనే వ్యక్తి వచ్చాడు. ఇతడు అమెరికాలో చాలా ప్రఖ్యాత రచయిత, రేడియో ప్రసంగికుడు, బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ కూడా. అతడు ప్రవచిస్తూ 1965లో బ్రన్హాం చనిపోతాడు అని, అతడు చేసే తప్పుడు బోధలను బట్టి అతన్ని దేవుడు చంపబోతున్నాడు అని చెప్పాడు. ఈ విషయాన్ని హెగెన్ హీ గేవ్ గిఫ్ట్స్ అంటు ద మెన్ అనే పుస్తకంలో 165 పేజీలో రాశాడు. గార్డెన్ లిన్సే భార్య అయిన ఫ్రెడా లిన్సే ద డైరీ సీక్రెట్స్ అనే పుస్తకంలో కూడా ఈ విషయాన్ని వ్రాశారు. బ్రన్హాంకు ఈ విషయం చెప్పినా ఏమాత్రమూ లెక్క చేయలేదు. అది 1965 డిసెంబర్ 18. బ్రన్హాం కుటుంబ సమేతంగా కారులో ప్రయాణిస్తుండగా భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో బ్రన్హాం తలకు గాయమై కోమాలోకి వెళ్ళిపోయాడు. డిసెంబర్ 24న అతడు మరణించాడు. ఈ విషయాన్ని బ్రన్హామైట్లు నమ్మలేకపోయారు. బాప్తిజమమిచ్చి యోహాను క్రీస్తు మొదటి రాకడ సమయంలో ఉన్నట్లు నేను రెండో రాకడ సమయంలో ఉంటాను అని చెప్పిన తమ ప్రవక్త అర్ధాంతరంగా కన్నుమూయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. 1977 వరకు ఉంటానన్నాడు కాబట్టి, క్రీస్తును అని చెప్పుకున్నాడు కాబట్టి మళ్ళీ బ్రతుకుతాడని అతని శవాన్ని పోడ్చకుండా భద్రపరిచి ప్రతిరోజు లక్షల మంది ప్రార్థించసాగారు. అలా 107 రోజులు అతడు బ్రతుకుతాడని ఎదురు చూసి చివరికి 1966 ఏప్రిల్ 11న అతడిని సమాధి చేశారు. ఇతని సమాధిని కూడా యెహోవా సాక్షుల శాఖ స్థాపకుడైన చార్లెస్ రస్సెల్ సమాధి ఆకారంలోనే కట్టించారు. లెక్కలేనని దుర్బోధలు చేసి చివరకు తానే క్రీస్తునని చెప్పుకున్న బ్రన్హాంని దేవుడే శిక్షించాడు. బ్రన్హాం మొదట్లో నేను క్రీస్తును కాను ప్రవక్తను అన్నాడు. చివరిలో క్రీస్తు ఈ తరంలో ప్రవక్తగా వచ్చాడు అన్నాడు. దీనితో బ్రన్హాంను ప్రవక్తగా నమ్మే గుంపు, బ్రన్హాంని క్రీస్తుగా నమ్మే గుంపులుగా బ్రన్హామైట్లు విడిపోయి
బ్రెనహాం బ్రతికి ఉండగా సంపాదించిన కోట్ల ధనాన్ని వినియోగించి ప్రపంచమంతా పనిచేస్తున్నారు. పరిశుద్ధాత్మ కాలాన్ని పక్షిరాజు కాలం అంటూ బోధిస్తూ బైబిల్కి ఎన్నో కలిపేసి మరెన్నో తీసివేసిన బ్రెనహాం ఈ 20వ శతాబ్దానికి అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు కూడా. బ్రెనహాంను అంగీకరిస్తేనే రక్షణ, బ్రెనహాం బోధలే నిత్య జీవానికి నడుపుతాయని బోధించేవారు మీ దగ్గరికి రాబోతున్నారు. వారిని ఎదుర్కోవడానికి ఈ వీడియో మీకు ఒక ఆయుధంగా పనిచేస్తుందని ఆశిస్తూ మీ సహోదరులు.